రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు తెలిపారు. పెద్దాపురం గోకులం బృందావనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని దౌలూరి దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, దీనిని ఎవరు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి నియోజకవర్గంను అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళతానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐఆర్క కార్పొరేషన్ చైర్మన్ ఆవాల రాజేశ్వరి లక్ష్మీనారాయణ, పెద్దాపురం సామర్లకోట మున్సిపల్ చైర్మన్గా బొడ్డు తులసి మంగతాయారు, గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, నెక్కంటి సాయి ప్రసాద్, కనకల మహాలక్ష్మి, ఊబా జాన్ మోజేష్, బొబ్బరాడ సత్తిబాబు, పెంకే సత్యవతి, కంటె వీరరాఘవరావు, జెడ్పీటీసీ గౌరసన సూరిబాబు, గోపు మురళి, మద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, మంచి మనసున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అటు తెలంగాణలోని, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోని, మరి ముఖ్యంగా విదేశాల్లో కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు సంబరంగా జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో, ఈరోజు పెద్దాపురం పట్టణంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ తరఫున ఈరోజు మెగా రక్తదాన శిబిరం, అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి నాయకులకి, కార్యకర్తలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 4.5 సంవత్సరాల్లో ఈ కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలన వలన ఈరోజు జగనన్న అభిమానులే కాదు, ఈరోజు లబ్ధిదారులందరూ కూడా ఈరోజు ఈ పండుగ వాతావరణంలో పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన. ఈరోజు ఆరోగ్యానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలుసు. అలాగే ఈ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ఈ 5 లక్షల నుంచి 25 లక్షలకి పెంచడం అన్నది సామాన్య విషయం కాదు. దానికి ముందుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మంచి మనసున్న వ్యక్తి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకుంటా ఉన్నారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే బ్యాడ్ చేయాలని ఈరోజు చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలన్నీ, ఆటలన్నీ సాగు. 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అలాగే 30 సంవత్సరాల పైగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు మరింత మేలు చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కలజేయాలని దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. గురువారం కాకినాడలో మెయిన్ రోడ్ పెద్ద మసీదు వద్ద వీల్ చైర్స్, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కాకినాడ జగన్నాథపురం అన్నమ్మఘాటి స్కూల్లో కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కాకినాడ రెవెన్యూ కాలనీలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించే విధంగా ప్రతి కార్యకర్త, నాయకుడు, ప్రతి ఓటర్ల ఇంటికి వెళ్లి జరిగిన అభివృద్ధిని వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కూడా చైర్మన్ మేడం గారు, డైరీ ఫారం దగ్గర ఆ కార్యాలయం మొహమ్మద్ ఖాజమ్మ, జగన్నాథపురం. గ్రామీణ వాతావరణంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రం ఉమాపతి అని దర్శకుడు సత్యం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు సత్యం మాట్లాడుతూ హీరో అనురాగ్, హీరోయిన్ అవికా గౌర్ నటించడం జరిగిందన్నారు. ముఖ్య తారాగణంగా పోసాని కృష్ణమురళి, శివనారాయణ,
సీనియర్ నటి తులసి, ప్రవీణ్, ఆటో రాంప్రసాద్ వంటి వారితో పాటు నూతన నటీనటులకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అందమైన ప్రాంతాల్లో చిత్రం షూటింగ్ చేయడం జరిగిందని, సెన్సార్ పూర్తి చేసుకుని చిత్రం విడుదలకు సిద్ధమైందన్నారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, మంచి సినిమాని ఆదరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నూతన నటీనటులు బాబా, వెంకటేశ్వరరావు ఉన్నారు. కృషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఉమాపతి అనే సినిమాని నేను డైరెక్షన్ చేశాను. ఈ సినిమాలో తారాగణం వచ్చి అవకాగో, అనురాగ్ కొత్త అబ్బాయి, శివనారాయణ గారు, తులసి, పోసాని కృష్ణమురళి గారు, ప్రవీణ్, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ శ్రీనాథ్, ఇలా ముఖ్య జైవాణి, ఇలాంటి సీనియర్ ఆర్టిస్టులు అందరూ నటించారు. ఈ సినిమా మ్యూజిక్ వచ్చి శక్తి కార్తిక్, లిరిక్స్ వచ్చి భాస్కర్ పట్ల గారు, చంద్రబోస్ గారు, TV5 మూర్తి గారు రాశారు. కెమెరా వచ్చి రాఘవేంద్ర అని కొత్త అబ్బాయి ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఎడిటర్ గౌతమరాజు గారు చేశారు. సో ఈ సినిమా తమిళంలో హిట్ అయిన కలవాణి సినిమాని తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. ఈ సినిమా ఫుల్ బ్యాక్గ్రౌండ్ విలేజ్ బ్యాక్డ్రాప్ సబ్జెక్టు, లవ్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. సో ఇది అలాగే కన్నడలో కూడా కిరాతకాని అక్కడక్కడ సూపర్ హిట్ అయింది. అక్కడ యష్ చేశారు హీరోగా. సో ఈ సినిమా 29వ తారీఖు రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని భావిస్తున్నాను. సో ఈ సినిమాలో శివనారాయణ గారు వాళ్ళతో పాటు మన బాబా గారు విలన్ పెదనాన్న క్యారెక్టర్ చేశారు. ఇందులో విలన్ క్యారెక్టర్ వచ్చి ముఠా శ్రీనివాస్ గారు అని ఆయన కొత్త ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన కూడా యాక్ట్ చేశారు. వెంకటేశ్వర గారు, వరకుడు వెంకటేశ్వర గారు కూడా హీరోయిన్ ఫాదర్గా యాక్ట్ చేశారు. సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ మధ్య ట్రైలర్ రిలీజ్ చేశాము. 1 మిలియన్ వ్యూస్ వచ్చింది. సో సినిమా కూడా బాగుంటుందని, బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హీరోని తండ్రిగా యాక్ట్ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందండి. తమ్ముడే నువ్వు చేయగలదు అన్నాడు, చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ పల్లెటూరు వాతావరణంలో ఏ వాతావరణంలో అన్నా ఇప్పుడున్న పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడుండే వాతావరణం ఎలా ఉంది, ఈ వాతావరణంలో ప్రస్తుతం 90 డేస్ ఉన్న పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని గురించి తల్లిదండ్రులు స్వభావం ఎలా ఉంటుంది, పిల్లల స్వభావం ఎలా ఉంటుంది, తల్లిదండ్రులు ఎలాగే రియాక్ట్ అవుతుంటారు పిల్లల గురించి అనే విషయాన్ని చక్కగా తీశారండి సినిమాలో. అయితే ఇందులో అవికా గారు తండ్రిగా యాక్ట్ చేయడం అనేది నేను చాలా ఆనందపడుతున్నాను కూడా. అదే స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అది నేను స్ఫూర్తిగా తీసుకొని చెప్పినట్టు చేసి నేను బాగా 1-2 కేకులు మొత్తం పని ఇలా చేశారండి. కానీ ఈ సినిమా అంతా చాలా సక్సెస్ అవుతుందండి. నవరసాలు ఇందులో ఉన్నాయి. చూసారా, మనం ఈ కొత్త వాళ్ళకి ఉగాది పచ్చడి చేసుకుంటాం చూసారండి. అన్ని రసాలు ఇందులో ఉంటాయండి. ఊళ్ళో గ్రామ పంచాయతీ పెద్దలు ఎలా ఉంటారు, లవర్స్ ఎలా ఉంటారు, తల్లిదండ్రులు ఎలా ఉంటారు, రైతు జీవిత విధానం ఏమిటి, పంచాయతీలో ఉండే పరిస్థితులు ఏంటనేవి క్లుప్తంగా ఇందులో తీసి మన అందరినీ ఆహ్లాదకరంగా ఈ సినిమాల ద్వారా మనకి ఉత్తేజాన్ని తెలిపిస్తూ ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని కోరుకునే ప్రొడ్యూసర్లు ఉంటారు, చూసే ప్రేక్షకులు కూడా ఉండొచ్చని నేను భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను.